ఇది కోట్ల మంది ఆడవారి జీవితాన్ని మార్చిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇప్పుడు ఇది 2.0 వర్షన్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. మీరు దీని యొక్క బెనిఫిట్ పొందారా? ఈ స్కీమ్ కింద ₹1 కూడా డిపాజిట్ కట్టకుండా ఫ్రీగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ దొరుకుతుంది. అలానే ఫ్రీగా స్టవ్, ఫస్ట్ సిలిండర్ కూడా ఫ్రీ. ఇప్పటి వరకు 10 కోట్ల కన్నా ఎక్కువ మందికి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ దొరికింది. అయితే ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మనం డిస్కస్ చేస్తున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ పేరు ఉజ్వల 2.0. మీరు PMUY అని కూడా వినే ఉంటారు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఇంతకన్నా ముందు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ శాతం కట్టెలు, బొగ్గు, పిడకలు వీటిని వంట చేయడానికి వాడేటోళ్ళు. అలాంటప్పుడు మహిళలకు మరియు పిల్లలకు చాలా ప్రాబ్లం అయ్యేది. వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ అయ్యేది, అలర్జీ ప్రాబ్లం ఉండేది. ఈ సమస్యలకు పరిష్కారం అనేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది. 1 మే 2016 ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యింది. అప్పుడు గవర్నమెంట్ యొక్క టార్గెట్ 6 కోట్ల మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ లభించాలి, ఎలాంటి డిపాజిట్ అడగకూడదు అనేసి. కానీ ఈ స్కీమ్ కి చాలా మంచి డిమాండ్ క్రియేట్ అయ్యింది. అందుకే 6 కోట్ల టార్గెట్ ని 9 కోట్లకు పెంచడం జరిగింది. దాని తర్వాత ఇంకా డిమాండ్ పెరిగింది కాబట్టి 10 కోట్ల మందికి కనెక్షన్ ని ఉజ్వల 1.0 వర్షన్ లో ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ఎక్కువ మందికి ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు లభించాలి అనేసి 2021లో ఈ స్కీమ్ యొక్క సెకండ్ వర్షన్ అనౌన్స్ అయ్యింది. ఈ డిఫరెన్స్ ఏంటి? అలా అయితే 2016 లో లాంచ్ అయినందుకు 2021 లో లాంచ్ అయినందుకు వర్షన్ 1 వర్షన్ 2 డిఫరెన్స్ ఏంటి? వర్షన్ 1 కింద ₹1600 బెనిఫిట్ ని పేదవారికి కేంద్ర ప్రభుత్వం అందించింది. వర్షన్ 2.0లో ఫ్రీగా సిలిండర్, ఫ్రీగా స్టవ్, అలానే డిపాజిట్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్. ఇలా ఒక చిన్న అప్గ్రేడేషన్ ని కేంద్ర ప్రభుత్వం చేసింది. అంటే 1600కి ఫిక్స్ అని చెయ్యలేదు, ఎందుకంటే ధరలు చాలా పెరిగింది. అందుకే ఆ లిమిట్ ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇది కాకుండా వర్షన్ 1 వర్షన్ 2 కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఇంతకు ముందు BPL కార్డు ఉన్న వాళ్ళు, SC/ST వారికి, వెనకబడిన వారికి, అలానే ట్రైబల్ పీపుల్ వీళ్ళకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ దొరికేది. వర్షన్ 2.0లో ఓ పెద్ద యాడ్ ఆన్ జరిగింది. ఆ యాడ్ ఆన్ ఏంటంటే మైగ్రెంట్స్. అంటే నా మూలం గ్రామీణ ప్రాంతమే, అక్కడ నాకు జాబ్ దొరకట్లేదు, అందుకే ఫ్యామిలీ మొత్తం వేరే చోట మనం వెళ్ళిపోయాం. మన ఆధార్ కార్డులో అడ్రస్, రేషన్ కార్డులో అడ్రస్ అవన్నీ పల్లెటూరులే ఉంటుంది, బట్ నేను అక్కడ ఉండట్లేదు. అలాంటప్పుడు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ నాకు దక్కదు. అలా అవ్వకూడదనేసే మైగ్రెంట్ పీపుల్ ని కూడా వర్షన్ 2.0లో యాడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి ఉజ్వల స్కీమ్ యొక్క బెనిఫిట్ అందుతాయి. మూడవ చేంజ్ ఏంటంటే, ఇన్కమ్ లిమిట్ ఇంతకు ముందు ఉండేది వర్షన్ 1లో. వర్షన్ 2లో ఆ ఇన్కమ్ లిమిట్ ని పక్కన పెట్టేసింది. ఫర్ ఎగ్జాంపుల్, BPL కార్డు ఉంది, ఒకవేళ నాకు ఎక్కువ ఇన్కమ్ ఉంటే అలాంటప్పుడు వర్షన్ 1 కింద మీకు LPG కనెక్షన్ దొరికేది కాదు. ఇప్పుడు 2.0 వర్షన్ లో మీకు BPL కార్డు ఉంటే చాలు, మీరు జనరల్ సిటిజన్ అయి మీ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది, మీరు పేదవారు అని సెల్ఫ్ డిక్లరేషన్ రాసిచ్చినా కూడా మీరు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉంటారు. అలానే ఎవరైతే అడ్రస్ ప్రూఫ్, వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ ఉండదు కదా, అలాంటి వాళ్ళు కూడా, మైగ్రెంట్స్ అని నేను చెప్పాను కదా, వాళ్ళు కూడా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి PM ఉజ్వల యోజన కింద ఫ్రీగా డిపాజిట్ లేకుండా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ని పొందవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద ఎవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇది ఉమెన్ కి, ఆడవారికి మాత్రమే ఉన్న స్కీమ్ అండి. 18 సంవత్సరాలు దాటిన ఏ ఆడవారైనా ఈ స్కీమ్ గురించి అప్లై చేయడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మీకు ఎగ్జిస్టింగ్ LPG కనెక్షన్ ఉండకూడదు. నేను సిటీలో ఉన్నాను, లేకపోతే పల్లెటూరులో ఉన్నాను, నాకు ఒక గ్యాస్ కనెక్షన్ ఉంది, అయినా కూడా BPL కార్డు ఉంది, నేను ఫ్రీగా ఈ కనెక్షన్ ని పొందవచ్చా? నో, మీరు ఎలిజిబుల్ కారు. అలానే వెనకబడిన వారికి, పేదవారికి మాత్రమే ఈ స్కీమ్ ని అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. సో మీ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు దాన్ని హైడ్ చేసేసి అప్లై చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ని ఇస్తారు కదా, ఆ స్క్రూటినీ జరుగుతుంది, అలాంటి తప్పు చేయకండి. దీంతో పాటు SC/ST కేటగిరీకి చేరిన వాళ్ళు, అలానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే ఒక యోజన ఉంది. ఆ స్కీమ్ కింద మీరు బెనిఫిట్ పొందుతున్నట్లయితే, దాంట్లో మీరు ఎలిజిబుల్ అయితే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ కూడా మీరు పొందవచ్చు. అంత్యోదయ అన్న యోజన అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద మీరు బెనిఫిషియరీ అయితే ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. మైగ్రెంట్ ఫ్యామిలీస్, నా స్వంత ఊరు వేరే, నేను వేరే చోట ఉంటున్నాను, నాకు అంతగా ఇన్కమ్ లేదు, వెనకబడిన కేటగిరీకి చేరుకుంటాము అన్నట్లయితే మీరు కూడా అప్లై చేయొచ్చు. అడవి ప్రాంతాల్లో ఉండేటోళ్ళైతే, టీ గార్డెన్ లో పనిచేసే వర్కర్స్ అయితే, అలానే నా ఇన్కమ్ చాలా తక్కువ అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వగలిగే ఎవరైనా ఈ స్కీమ్ కి అప్లై చేయొచ్చు.
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక ఇంటికి ఒక్క కనెక్షన్ మాత్రమే దొరుకుతుంది. మహిళలకు, పిల్లలకు బ్రీదింగ్ ఇష్యూస్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టింది. ఒకవేళ ఏదో సివియర్ హెల్త్ ప్రాబ్లం అయింది, హాస్పిటల్ కి అడ్మిట్ అవ్వాలి, ఏదో ఆపరేషన్ జరగాలి, అలాంటప్పుడు లక్షల కొద్ది ఖర్చు అవుతుంది. ఎలా అరేంజ్ చేస్తారు? అలాంటి పరిస్థితుల్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ మీ సహాయానికి వస్తుంది. దాని గురించే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ప్లాన్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, ప్రతి నెల కేవలం 595 రూపాయలు మీరు పే చేస్తే చాలు, కోట్ల రూపాయల కవరేజ్ ని మీరు పొందొచ్చు. ఈ పాలసీ యొక్క హైలైట్ ఏంటంటే 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. అలానే అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉంటే కేవలం 3 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఇప్పుడే మీరు ఆన్లైన్ ఈ పాలసీని కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ ని మీరు ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద పొందవచ్చు. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు ప్లాన్ చేయండి. మీరు లేకపోతే మీ ఫ్యామిలీని ఆ టర్మ్ పాలసీ ప్రొటెక్ట్ చేస్తుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు సూట్ అయితే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ అండి, ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందాలంటే అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డ్ ఆఫ్ ఉమెన్ అప్లికెంట్, ఎవరైతే మహిళ అప్లై చేస్తుందో వారి యొక్క ఆధార్ కార్డ్ ని కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. బ్యాంక్ పాస్బుక్ లేకపోతే క్యాన్సల్డ్ చెక్, యాక్టివ్ గా ఉండే ఒక అకౌంట్ డీటెయిల్స్ ని మీరు ఫర్నిష్ చేయాలి. అలానే రేషన్ కార్డ్ లేదనుకోండి, ఇంతకు ముందు రేషన్ కార్డ్ కంపల్సరీ, ఇప్పుడు రేషన్ కార్డ్ లేదనుకోండి, అలాంటప్పుడు ఫ్యామిలీ ప్రూఫ్ అని ఒక ఫోటో ఇచ్చినా ఓకే. సో ఫ్యామిలీ ప్రూఫ్ లేకపోతే రేషన్ కార్డు. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ అండి. ఇప్పుడు నా ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది, దాన్నే ఇవ్వచ్చు కదా. ఒకవేళ ఆధార్లో ఉండే అడ్రస్ మీరు వేరే చోట ఉంటున్నారు అన్నట్లయితే అలాంటప్పుడు ఆ చేంజ్డ్ అడ్రస్ గురించి ఒక ప్రూఫ్ ని మీరు ఇవ్వాల్సిందే. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్, ఎవరికి? పేదవారు, అలానే మైగ్రెంట్ ఫ్యామిలీస్. నా స్వంత ఊరు ఇది కాదు, అయినా కూడా నేను ఈ స్కీమ్ కి ఎలిజిబుల్, ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ కావాలి అనుకున్నట్లయితే అలాంటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ మీరు ప్రొవైడ్ చేయాలి. వీటన్నిటిని ఇచ్చిన తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరైతే అడల్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మహిళ అప్లై చేస్తుంది, ఆ మహిళ యొక్క భర్త, ఆ వ్యక్తి యొక్క ఆధార్ డీటెయిల్స్ ని, ఆధార్ కార్డ్ ని అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ మీరు ఇచ్చినట్లయితే అప్లై చేయొచ్చండి. మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్, దీన్ని బెనిఫిట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఏంటది? రేషన్ కార్డ్ లేకపోయినా అప్లై చేయొచ్చు, అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా అప్లై చేయొచ్చు, స్కీమ్ యొక్క బెనిఫిట్ పొందొచ్చు. ఎలా అప్లై చేయాలి? ఆఫ్లైన్ రూపంలో కూడా అప్లై చేయొచ్చు, ఆన్లైన్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ మెథడ్ ఏంటి? మీకు దగ్గరలో ఉండే గ్యాస్ ఏజెన్సీని విజిట్ చేయండి, PMUY యోజన యొక్క ఫామ్ ని అడగండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఆ ఫామ్ ని ఫిల్ చేసేసి వాళ్ళు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని దానికి అటాచ్ చేసి మీరు అప్లై చేయొచ్చు నియరెస్ట్ గ్యాస్ ఏజెన్సీలో. ఇది ఆఫ్లైన్ మెథడ్. ఆన్లైన్ మెథడ్ లో మీరు www.pmuy.gov.in ఈ వెబ్సైట్ కి విజిట్ అవ్వాలి. అప్లై ఫర్ ఉజ్వల LPG కనెక్షన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దీని తర్వాత మీ అప్లికేషన్ ని నియరెస్ట్ డిస్ట్రిబ్యూటర్ కి ఆన్లైన్ రూపంలో మీరు అప్లై చేస్తారు కదా, దాని తర్వాత ఎవరైతే అప్రూవింగ్ ఏజెన్సీ ఉంటుందో వాళ్ళు మీ అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ సేవ మీ సేవా సెంటర్ లో మీరు అప్లై చేయొచ్చు. CSC సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ లో కొంచెం అప్లికేషన్ ఫీజ్ ని పే చేసేసి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి అక్కడ కూడా మీరు ఆన్లైన్ రూపంలో అప్లై చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లై అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కి మీ అప్లికేషన్ వెళ్తుంది, ఆ డిస్ట్రిబ్యూటర్ మీకు కాల్ చేస్తారు, లేకపోతే ఒక విజిట్ ని అడుగుతారు, అంటే మీరు ఆ డిస్ట్రిబ్యూటర్ ని కలవాలి. ఏదైనా డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి ఉంటారో దాని యొక్క ఒరిజినల్స్ ని మీరు అక్కడ చూపించాలి. దాని తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మీ LPG కనెక్షన్ అప్రూవ్ అయితే ఆ కనెక్షన్ ని డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ చేస్తారు. మీరు ₹1 కూడా డిపాజిట్ మనీ అని పే చేయాల్సిన అక్కర్లేదు. ఇలాంటి స్కీమ్ కాకుండా నేను ప్రైవేట్ గా కనెక్షన్ తీసుకోవాలి అంటే దాదాపు ₹5,000 వరకు మీరు డిపాజిట్, వేరే వేరే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అలాంటి ఖర్చు PM ఉజ్వల స్కీమ్ కింద మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఉండదు. కంటిన్యూడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎలాంటి సపోర్టు? మీకు అప్రూవ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ నుంచే ఒక టీం వచ్చేసి ఇన్స్టాలేషన్ చేసి పెడతారు. మీరు రీఫిల్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వేరే ప్రైవేట్ కనెక్షన్స్ ఎలా వర్క్ అవుతుందో అలానే జస్ట్ ఒక మిస్డ్ కాల్ తో మీరు రీఫిల్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఇంతకు ముందు గవర్నమెంట్ యొక్క సబ్సిడీ దొరికేది, ఆ సబ్సిడీని కొంతకాలం ఆపేశారు. ఒకవేళ మళ్ళీ సబ్సిడీ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుంటారు కదా, నేరుగా ఆ అకౌంట్ కి సబ్సిడీ బెనిఫిట్లు ఏదైనా గవర్నమెంట్ ఇస్తే అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా కంటిన్యూడ్ సపోర్ట్ మీరైతే పొందవచ్చు.
ఆలస్యం చేయకుండా మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేయండి. ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ ని మీరు పొందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.